వందనాలండి. ప్రభు అయిన యేసు శిలువలో పలికిన రెండో మాట లూకా సువార్త 23వ అధ్యాయం 40వ వచనం. నేను నాతో కూడా పరదేశంలో ఉండవని నిత్యంగా చెప్పుచున్నాను అని చెప్పి దేవుడు అక్కడ శిక్షణ వేస్తున్న తన రెండో దొంగకు జవాబుగా చెప్పాడు. ఇది రెండో మాట. అసలు మన దొంగ ఏమడిగాడు, అసలు ఎందుకు దేవుడు అతనికి మరి పరలోకంలో తన స్థానాన్ని ఇచ్చాడు అనేది మనం కొద్దిగా తెలుసుకున్నాం. ఆ రోజుల్లో రోమా ప్రభుత్వంలో ఎన్నో కఠినమైన శిక్షలు ఉండేవి. అంటే తప్పు చేసే వాళ్ళకి ఎన్నో శిక్షలు ఉండేవి. అందులో ఈ సిలువ శిక్ష కూడా ఒక శిక్ష. ఈ రోజుల్లో మనకి తప్పు చేసిన వాళ్ళకి ఉరి శిక్ష ఎలా ఉంటుందో ఆ రోజుల్లో సిలువ శిక్ష అనేది ఒక పెద్ద శిక్ష కింద చూసేవారు. వానితో పాటు ఇద్దరు దొంగలు నేరం చేసి నేరాన్ని ఎన్నో దొంగతన హత్యాలను నేరాలను చేసి ఆ నేరాలు రుజువై వాళ్ళకి తీర్పుగా అతన్ని సిలువ శిక్ష విధించారు. మరి మన ప్రభు అయిన యేసుకి రాజకీయ దొంగ కింద చేసి, అంటే తనకు ఏ తప్పు లేకుండా అతని వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. ఆ రోజు ఏ తప్పు లేదనే విషయం మన తీర్పునిస్తున్న అక్కడ హేరోదుకు తెలుసు, అక్కడ పిలాతు గారికి కూడా తెలుసు. ఇతనిలో ఏ తప్పు కనిపించలేదని వాళ్ళ తీర్పు. కానీ అక్కడ ప్రజలు, ఈయన రక్షించిన ప్రజలే ఆయనకి సిలువ వేయమని కేకలు పెట్టి సిలువ శిక్షణ ఆయనకి రాజు ద్వారా తీర్పును ఇప్పించారు. అప్పుడు సిలువను మోయటానికి వెళ్ళిన ఆయనతో పాటు ఇద్దరు దొంగలు సిలువ మోయటానికి వెళ్ళినప్పుడు అందరూ ఆ దొంగలు ఇద్దరు దేవుణ్ణి దూషిస్తారు. దొంగలే కాదు, అక్కడ ఉన్న సేవకులు, సైనికులు మొత్తం అందరూ ఎంతో హేళన చేస్తారు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తుని. అక్కడ మార్కు 15:32లో ఇది రాసి ఉంటుంది. ఆ లాస్ట్లో ఉంటుంది, ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు ఆయన నిందించారు. ఆయనతో పాటు సిలువ వేయని ఇద్దరు దొంగలు కూడా అతన్ని ముందు నిందిస్తుంటారు. ఇది లూకా 22:37 కూడా ఉంటుంది. 23:39 ఉంటుంది. నేరస్తుల్లో ఒకరు అతన్ని దూషిస్తూ ఉంటారు. ఇలాగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రభు అయిన యేసుక్రీస్తుని హేళన చేస్తుంటారు. హేళన చేసి లేదా దూషిస్తూ ఉంటారు. ఆయనతో కూడా ఆ నేరస్తులు ఒకడు అతను ఇంకా దూషిస్తూనే ఉంటారు. అప్పుడు అక్కడ ఒక నేరస్తుడు అక్కడ ఒకతను అబ్జర్వ్ చేస్తుంటాడు. ఇద్దరు నేరస్తుల్లో అక్కడ చాలామంది అక్కడికి వస్తూ అతని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ఆయనతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఆయన చాలామంది ఆ రోజుల్లో చాలామంది రక్షించారు. కళ్ళు లేని వారికి కళ్ళు తెప్పించారు, కుష్ఠవాళ్ళని బాగు చేశారు, చనిపోయిన వాళ్ళని చేశారు. అందరూ వచ్చి అక్కడ యేసు గురించి మంచి చెప్పుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో మనం కూడా ఎవరైనా ఎక్కడైనా హాస్పిటల్లో అడ్మిట్ అయినా ఎవరైనా చనిపోయిన దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళు చేసిన మంచి పనులన్నీ గుర్తు చేసుకుంటుంటాం. అయ్యో, ఇతను ఆ రోజులో నాకు ఎంతో హెల్ప్ చేశాడు, లేకపోతే నేను బతకపోదును, ఈయన అప్పుడు నాకు ఎంతో సహాయం చేశాడనే విషయాలు మనం ఎన్నో గుర్తు చేసుకుంటాం. అదేవిధంగా అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుడు చేసిన పనులు కూడా చాలామంది అతన్ని గుర్తు చేసుకుంటారు. అప్పుడు ఈ సిలువ వేసిన నేరస్తులు అతన్ని చూస్తుంటారు. ముందైతే ఇద్దరు దూషిస్తూ ఉంటారు. దాంట్లో కానీ ఒక దొంగ అబ్జర్వ్ చేస్తుంటాడు. చేసి అప్పుడు అడుగుతాడు. ఇక్కడ 23:40లో ఉంటుంది. నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ
ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి. అవును, ఇది అతను ఇలా అనుకుంటాడు మాత్రం ఇదైతే మనకి న్యాయమే. ఎందుకంటే వాళ్ళు ఎన్నో హత్యలు దొంగతనాలు అన్నీ చేసి వాళ్ళ నేరాలు రుజువయ్యి వాళ్ళకి శిక్షణ వేస్తున్నారు. కానీ నాకు తెలిసి ఆ దొంగ కూడా ఇప్పుడు అతని ప్రొవైన్ యేసుక్రీస్తుని ఎప్పుడు దగ్గరలో చూడకపోవచ్చు. కానీ అక్కడ వచ్చిన ప్రజలందరూ అతని గురించి చెప్పుతున్న మాటలు విని అతనికి అర్థమై ఉంటుంది. ఇతనేంటి ఎంత చేసినా అందరూ ఇతని గురించి మంచిగా చెప్తున్నారు, మేము ఇప్పటి నుంచి ఎప్పుడో దూషిస్తున్నాం, ఒక మాట తిరుగు చెప్పట్లేదు అని ఆయనలో ఒక ఆలోచన వచ్చి ఉంటుంది దాంట్లో. తర్వాత అది చేసి అతను తెలుసుకుని తను మార్పు పొంది అప్పుడు ప్రభు అయిన యేసు తనే రాజు అని గుర్తించి అప్పుడు 43లో 41 విషయంలో 42లో నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అప్పుడు తెలుసుకుంటాడు. అంటే తన కన్ఫ్యూజ్ అవుతాడు, అంటే ఇతనే నిజమైన రాజు, ఇంటికి ఎంత చేసినా ఈయనలో ఎక్కడ తప్పు కనిపించలేదు, అక్కడ తీర్పిచ్చిన రాజులు కూడా ఏం చెప్పట్లేదు, ఇక్కడ వచ్చిన ప్రజలు చెప్పట్లేదు, ఈయనలో తప్పు ఏం కనిపించలేదు, అసలు ఇప్పుడు ఈయన ఎందుకు తిడుతున్నామో అప్పుడు అర్థమయ్యి ఇదేంటి ఎందుకు ఫస్ట్లో ఇప్పుడు వాళ్ళు తిడుతున్నాను ఫస్ట్ మాటగా చెప్పిన ఈయన ఏం చేస్తున్నా వీళ్ళు తిరిగి క్షమించమని చెప్పి దేవుడు అంటుంటాడు. అప్పుడు అర్థమవుతుంది ఏంటి అందరినీ తిడుతున్నారు, అన్ని చేసినా కూడా దేవుడు ఏంటి క్షమిస్తున్నారు వాళ్ళని అని వాళ్ళకి అర్థం చేసుకుని అప్పుడు ఇతను కన్ఫ్యూజ్ అయ్యి అయ్యో ఇప్పుడు వరకు తిడుతుంది ఈ దేవుడిన, ఇతని గురించి ఇతనే రాజు, ఇతనికి ఒక రాజ్యం ఉందని కూడా మనకు అర్థమవుతుంది, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అన్నాడు. అంటే అతను రాజ్యం ఉందంటే అతనే రాజు, అతని రాజ్యం ఉంటే అతని రాజ్యం తర్వాత ఆయనకి పరలోకం ఉందని కూడా అతను తెలుసుకుని వెంటనే అతను మార్పు చెంది అడగగా అప్పుడు ఈ రెండో మాట దేవుడు జవాబుగా రెండో దొంగకి చెప్తాడు. 43లో ఇది రెండో మాట ఉంది. యేసు చెప్పిన రెండో మాట, నీవు నాకు నీతో పాటు పరదేశంలో ఉందని నిత్యంగా నీతో చెప్పుచున్నాను నేను. అంటే అతనికి అది ఒక నిత్యంగా తనకి పరలోకం మనకి స్థానాన్ని కల్పించాడు. యేసును రాజుగా ఒప్పుకున్నాడు, అతని రాజ్యం ఉందని గ్రహించాడు. ఆ దొంగ గ్రహించి ఆ వచ్చిన చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు దొంగ. అంటే ఇంకా 1 గంటలో 2 గంటలో అతను చనిపోవచ్చు, ఇంకా తర్వాత వాళ్ళకి ముందు చేసేయండి పాపాలే, 1 గంటలో అతను చనిపోవచ్చు. కానీ ఆ చివరి క్షణాల్లో అతను దేవుని తెలుసుకుని దేవుని నమ్మి నువ్వే రాజు అని గ్రహించి అతన్ని వేడుకొనగా దేవుడు కూడా ఇప్పటివరకు నువ్వు పాపాలు చేసావు, లాస్ట్ మూమెంట్లో వచ్చి నువ్వు నీకు రాజ్యాలు ఇస్తాను కూడా అనలే, అతన్ని క్షమించి అతని పరలోక రాజ్యంలో ఆయనకి స్థానాన్ని ఇప్పించాడు. మనం కూడా అదేవిధంగా మనం తెలుసుకుని మన దేవుడి యందు మనం నమ్మకం ఉంచి అతను అడగగా మన తప్పులను క్షమించమని అడగగా అతను కూడా మనకి మన పరలోకంలో మనకి స్థానం ఇస్తాడు. దేవుని గురించి తెలుసుకుంటే ఎవరైనా ఎలాంటి వారైనా మార్పు తప్పదు. ఆయన గురించి పూర్తిగా తెలుసుకుంటే మార్పు తప్పదు. మనం కూడా ఏ పోషణలో మనం తెలుసుకోవాలంటే అక్కడ 2 దొంగలు ఉన్నారు, ఒక దొంగ ఇంకా దూషిస్తూనే ఉన్నాడు, ఇంకా తెలియట్లేదు అతనికి. వేరే దొంగ అయితే గ్రహించి ఆ లాస్ట్ మూమెంట్లో తను పశ్చాత్తాపడి తన దేవుడిని తెలుసుకుని పరలోకంలో తనకి స్థానం తెప్పించుకున్నాడు. ఇది అదేవిధంగా మనకి మన తప్పులు తెలుసుకుని దేవునికి పశ్చాత్తాపడి దేవునిలో మనం పరలోకంలో మనకి స్థానం కల్పించాలని ఈ వాక్యం వల్ల నేను తెలుసుకున్నాను. మరి రెండో మాట దగ్గర మరి సహోదరులు సుందర్ గారు మరి చక్కగా దేవుడు ఆయన జ్ఞానం మనకు అందించిన విషయములు మరి చక్కగా మరి మధ్యలోనే ఆపేస్తారేమో అనుకున్నాం, కానీ చక్కగా కంప్లీట్ చేశారని చివరి కంక్లూషన్ అనేది మరి చక్కగా అందించారు. మరి చాలా సంతోషం. మరి ఒక దొంగ ప్రభువారు చేసిన క్షమాగుణము ప్రార్థనను చూచిన దొంగ క్రీస్తు యొక్క అంతరంగ స్థితిని చూసి ఆయన యొక్క దైవత్వాన్ని చూసి తన గురించి తాను ఏంటో తెలుసుకున్నాడు. మరి ముఖ్యంగా ఈయన మానవుడైతే ఈ శ్రమ అనుభవించలేడు, మానవుడైతే క్షమించలేడు ఈ శ్రమను బట్టి, మానవుడైతే
శ్రమ పెట్టే వారి కొరకు ప్రార్థన చేయడు. ఇప్పుడు మనల్ని అంత శ్రమ పెట్టారంటే మనం ఊరుకుంటామా? అంత దాకొద్దండి. మనం దారిలో వెళ్తున్నాం, ఎవరైనా గబక్కన బైక్ స్పీడ్గా వెళ్ళి చేతి తగిలి వెళ్ళారు, ఎలా రియాక్ట్ అవుతాం? సర్లే బాబు జాగ్రత్తగా వెళ్ళంటామా? ఏమంటారు చెప్పండి? ఇక ఆ టైంలో ఏమంటామో కూడా మనకే తెలియదు, ఎలా రియాక్ట్ అవుతామో కూడా తెలియదు. తర్వాత ఆలోచన చేసుకుంటే మనలోనే ఇంత కోపగుణం ఉందా అనిపిస్తుంది మనకి, అట్లా రియాక్ట్ అవుతామండి. అలాగా ఈయన మానవుడైతే ఇలా సహించలేడు, ఇలా క్షమించలేడు, ఇలా ప్రార్థన చేయలేడు. ఈయన మానవుడు కాదు, ఈయన దేవుడు అని ఆయన గ్రహించాడండి. గ్రహించాడు. దైవజనులు చెప్పిన మాట ఏంటంటే, ఒకరి బాధ మరొకరికి బోధ ఆయను అన్నారండి. ఒకరి బాధ మరొకరికి బోధ ఆయను. యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధ ఈ దొంగకి, యేసుక్రీస్తు యొక్క బాధ ఈ దొంగకి బోధ అయిపోయింది. ఆ బోధను బట్టి ఆయన స్థితి ఏంటో తెలుసుకున్నాడు. మనకిది న్యాయమే. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకిది న్యాయం, ఈ శిక్ష నాకు న్యాయమే. మనకి శ్రమలు వస్తూ ఉంటాయి, మనకి ఇబ్బందులు వస్తాయి, మనకి అనారోగ్యాలు వస్తాయి. కాకపోతే మనం ఏం చేస్తాం? ఏంటి అన్నీ నాకేం వస్తున్నాయి, అన్ని కష్టాలు నాకే వస్తున్నాయి, అన్ని రోగాలు నాకే వస్తున్నాయి, దేవుడికి నేను ఒక్కడే కనపడుతున్నానా అని మనల్ని మనం ఏం చేసుకుంటామంటే, నేను కరెక్ట్గా ఉన్నాను అన్నట్టుగా మనల్ని మనం హెచ్చించుకొని దేవుడే తప్పు అన్నట్టుగా ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే దొంగ ఏం చేస్తున్నాడయ్యా అంటే, తన స్థితి ఏంటో తను తెలుసుకుంటున్నాడు. నాకు ఇది న్యాయమే. నా పాప జీవితాన్ని బట్టి, నా బలహీనతల స్థితిని బట్టి, నా భక్తి లేని స్థితిని బట్టి, నా నామకార్థ స్థితిని బట్టి, నాలో ఉన్న నులివెచ్చని స్థితి అంటే కొంత దేవుడు కొంత లోకం అనే స్థితిని బట్టి, నాలో ఉన్న దుస్థితిని బట్టి నాకు ఈ శ్రమ న్యాయమే అని తను ఒప్పుకున్నాడండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నాకు ఇది న్యాయమే అని ఒప్పుకున్నాడు. రెండవది యేసయ్యను చూసి ఈ దొంగ నేర్చుకున్నది ఏంటంటే, ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. యేసయ్య ఆయన తండ్రికి ప్రార్థన చేస్తే, ఈ ప్రక్కన ఉన్న దొంగ యేసయ్యకి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. మన ప్రార్థనా జీవితాన్ని చూసి ఇంకొకరు ప్రార్థన నేర్చుకోవాలండి. మన భక్తి జీవితాన్ని చూసి ఇంకొకరు భక్తి నేర్చుకోవాలి. కాబట్టి ఈ దొంగ ప్రార్థన నేర్చుకొని ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. ఏమండి, అదేమన్నా చక్కటి ప్రార్థనా గదా, లేకపోతే శిలువ బలిపీఠమా? వాళ్ళు చక్కగా ఇప్పుడు మనలాగా ఫ్యాన్ కింద ఉన్నారా, లేకపోతే ఎండలో వేలాడుతున్నారా? చావు బతుకుల మధ్య కొట్టిపెట్టలాడుతున్నారు. యేసయ్య ప్రార్థన చేస్తున్నారు, దొంగ ప్రార్థన చేస్తున్నాడు. నీవు రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నిజంగా ఆ క్షణంలో దొంగకి ఎంత మార్పు వచ్చిందండి. మనకెందుకు రాట్లా? ఎంత మార్పు వచ్చింది. ఆ దొంగ తన శ్రమను మర్చిపోయాడు, తన మరణించబోయే స్థితిని మర్చిపోయాడు. ఇంకొక మాట ఏంటంటే, యేసు ప్రభు అప్పుడు ఏమైపోతున్నాడు? చనిపోబోతున్నాడు. ఇలా చక్కగా సహోదరులు ఒక మాట చెప్పారండి, ఆయన రాజ్యము కలిగిన రాజు అని. ఏమన్నా ఆయనలో రాజుని ఎప్పుడు చూశాడా దొంగ? ఆయనలో రాజుని ఎప్పుడు చూశాడు? ఇంతకుముందే ఆయన యేసు ప్రభు గురించి ఆయనకి బోధ ఏమైనా చెప్పారు ఏ పాస్టర్ గారు అని వెళ్ళి? మరి ఆయనలో రాజుని ఎప్పుడు చూశాడు? ఈయన దేవుడు గనక ఈ మరణము ఆయన ఏమీ చేయలేదు, ఈయనకు మరణం ఉండదు అని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన జ్ఞానాన్ని వెలిగించడాన్ని బట్టి ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు, మరలా ఆయన రాజ్యంతో రాబోతున్నాడు అంటే. ఈ దొంగ ప్రార్థన గమనించండి, సిలువ మీద నుంచి రెండవ రాకడ వరకు వెళ్ళిపోయింది ఈ ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. సిలువ మీద నుంచి ఆ దొంగ ప్రార్థన ఎక్కడి వరకు వెళ్ళిందంటే రెండవ రాకడ వరకు వెళ్ళింది.
నువ్వు నీ రాజ్యముతో వచ్చినప్పుడు మనం పాడుకుంటాం ఏమని? యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటారు. యేసు ఓ లోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా, ఆయన రాజుగా వస్తున్నాడని ఈ దొంగ అక్కడ వరకు ఆలోచించాడండి. అంటే ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తులోనికి, ఆయన హృదయంలోనికి, ఆయన జీవితంలోనికి ఈ దొంగ నిదానించి చూచాడండి. ఈ దొంగ నిదానించి చూచాడు ఆయన గురించి, ఆయన అంతరంగం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఈయన ఆలోచించడం మొదలుపెట్టాడో, క్రీస్తులోనికి చూడటం మొదలుపెట్టాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఆ దొంగను పట్టుకున్నాడు. అందుకే మనం కూడా చదివే వాక్యాలు, వినే వాక్యాలని మనం ధ్యానం చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప గొప్ప విషయాలు అందిస్తాడండి. పాస్టర్ గారి ద్వారా ఇంతే బోధిస్తే ఆ బోధన నీవు ధ్యానం చేసేటప్పుడు, ఆ బోధన నువ్వు ఆలోచించేటప్పుడు ఎన్నో విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా మన జ్ఞానానికి అందిస్తాడండి. అయితే మనకేంటంటే మెమరీ తక్కువ, తొందరగా ఫుల్ అయిపోతారు, ఎప్పుడెప్పుడు డిలీట్ చేసుకుంటూ ఉంటాం. ఆ డిలీటింగ్లో దేవుని వాక్యాలు కూడా డిలీట్ చేసేస్తూ ఉంటాం. తర్వాత వారం ఏం చెప్పాం, పోయిన వారం అడిగితే డిలీట్ అయిపోయిందిగా, ఏం ఉండదు ఇక్కడ. అంటే ఈ ఉదాహరణ ఎందుకంటే మనం ఏం చేస్తామంటే ఎప్పటికప్పుడు వాక్యాలు మర్చిపోతూ ఉంటాం, అందుకే సాతాను దొరికిపోతామండి. కానీ జాగ్రత్త. కనుక ఈ దొంగ నిదానించి చూచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతను పట్టుకున్నాడు. అందుకే ఆ వెలిగింపును బట్టి ఆయన రెండో రాకడ వరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఒక సందర్భం. అయితే ప్రభు ఏమన్నారు ఆయన్ని? వెంటనే ఆయన ప్రార్థనకి ప్రభు వెంటనే జవాబిస్తున్నారండి. ఇచ్చారు కదండి. ఏమని చెప్తున్నారు ఆయన? ఇప్పుడంటండి ఈరోజు, నేనే ఈరోజే దేవదర్శ గారు ఏమన్నారంటే, సాతానట సంఘానికి ఒక వాత వేసాడంట. ఏంటంటే తరువాత అనే వాత. ఏదైనా పని చెప్పామంటే తర్వాత చూద్దాం, ఏదైనా చెయ్యాలంటే తర్వాత చేద్దాం, ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళాలంటే తర్వాత వెళ్దాం. ఒక రోజులో ఎన్నిసార్లు ఉపయోగిస్తామో ఈ తరువాత అనే మాటని. ఏమండి, అర్థమవుతుంది కదా? ఒక రోజులో ఈ తర్వాత అనే మాటని మనం ఎన్నిసార్లు ఉపయోగిస్తాం? అది మన పనులు, ఈ లోక కుటుంబ పనుల విషయంలోనూ ఉపయోగిస్తాం, ఆత్మీయ పనుల్లోనూ ఉపయోగిస్తాం ఈ మాట. కనుక అందుకని ఇక్కడ తర్వాత కాకుండా ఈరోజే నువ్వు నాతో పరదేశం. ఈ పరదేశం అనేది పరలోకంలో ఉండే 3 భాగాలలో ఒక అంతస్తు. పరదేశు అనేది రక్షితుల మోక్షము. ఎవ్వరు అప్పుడే పరలోకానికి వెళ్ళరండి. ఎంత విశ్వాసులైనా, ఎంత సేవకులైనా అప్పుడే పరలోకానికి వెళ్ళరు. ఈవెన్ యేసు ప్రభు కూడా డైరెక్ట్ పరలోకానికి వెళ్ళాల. పరదేశుకి వెళ్ళి లేచి 3వ రోజు నుండి 40 రోజులుండి ఆ తర్వాత పరలోకానికి వెళ్ళాడు. కనుక అప్పటి వరకు ఆయన పరదేశు అనేది రక్షితుల మోక్షము. ఆదాము గారు మొదలుకొని రేపు రెండో రాకడ వరకు ఎంతమంది విశ్వాసులు, భక్తులు, సేవకులు ప్రభువును నిద్రిస్తారో వారందరూ ఆ పరదేశంలో ఉంటారు. వారికి రాకడ నిరీక్షణ కలిగించడానికి ప్రభు ఆ రక్షితుల మోక్షానికి వెళ్ళారు. అది పరదేశం అనేది. అక్కడికి వెళుతూ ఈ దొంగను కూడా మారు మనసు పొంది ప్రార్థన చేస్తున్న ఈ దొంగను కూడా ఆ పరదేశునకు చేర్చుకున్నారు యేసయ్య. పరదేశకి వెళ్ళాము అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనం ఆంధ్రాకి ఢిల్లీ ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి పరదేశుకి అనేది మనం వెళ్ళామంటే పరలోకానికి మన టికెట్ కన్ఫర్మ్, రాకడ మేఘం ఎక్కడానికి మన టికెట్ కన్ఫర్మ్. పరదేశకి వెళ్ళలేదు అంటే మాత్రం కష్టం తర్వాత. కనుక మరి దొంగకి అంత గొప్ప ధన్యత ప్రభు అనుగ్రహించారు. అందుకే ఈ దొంగ తన స్థితి ఏంటో తను తెలుసుకోవడాన్ని బట్టి, యేసయ్యని నిదానంగా చూడటాన్ని బట్టి, యేసయ్యకి ప్రార్థించడాన్ని బట్టి ఈ దొంగ దొరైపోయాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు? ఈయన కూడా పరదేశ రక్షితుల మోక్షంలోకి వెళ్తున్నాడు.
కాబట్టి ఎంత గొప్ప ధన్యత ఆ దొంగ ప్రభు అనుగ్రహించారు. తన స్థితి ఏంటో తాను తెలుసుకున్నాడు. అందుకే ఎప్పుడు కూడా నా బలహీనతను బట్టి ఎందుకు ఈ కష్టం నాకు వచ్చింది, ఎందుకు ఈ ఇబ్బంది నాకు వచ్చింది, ఎందుకు ఈ శోధన నాకు వచ్చింది, ఎందుకు ఈ శ్రమ నాకు వచ్చింది అని మనలో మనం పరిశీలన చేసుకుని సరి చేసుకోవాలి. కానీ ప్రభువుని మనం దూషించకూడదు. అట్లీస్ట్ ఏంటి ప్రభు నన్ను ఎంత ప్రార్థన చేసినా పట్టించుకోడు అని అనుకోకూడదు. ఇంకా నాలో ఏ లోపం ఉంది అని పరిశీలించుకోవాలండి. అది జ్ఞానుల యొక్క లక్షణం. బుద్ధిహీనులైతే ప్రభువుని దూషిస్తారు. కనుక ఈ విషయాలన్నీ రెండో మాట దగ్గర ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకొని మీ అనుభవంలో తెచ్చుకొని మనమును మన స్థితిని ఏంటో తెలుసుకొని క్రీస్తుని పరీక్షించే విధముగాను అలాగే క్రీస్తుగా ప్రార్థించే విధముగాను త్రిత్వ దేవుడు మనలను ఆశీర్వదించును కాక. ఆమేన్.